మీరు కాస్త మాయ చేత నా మాయ చేత మోహితులైపోయి నేను ఆవిర్భవించినప్పుడు మోక్షాన్ని కోరుకోలే. మీరేం కోరుకున్నారు అంటే నన్ను కుమారుడుగా ఉండాలి అని కోరుకున్నారు. అందుచేత గ్రామ్యాన్ భోగాన్ గ్రామ్య భోగాలు అనుభవించారు తప్ప అందుచేత అప్పుడు నేను మీకు కుమారుడుగా ఉంటానని చెప్పిన్నాను. అప్పుడు నన్ను వాం అభవం వృష్ణిగర్భ ఇది శృత, నేను వృష్ణిగర్భుడు అనేటువంటి పేరుతోటి మీకు కుమారుడుగా పుట్టాను. తర్వాత కశ్యపునకు కుమారుడుగా ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో పుట్టాను. వామనత్వాచ్చ వామన, వామనుడు అనేటువంటి పొట్టిగా ఉండడం చేత వామనుడని ఈ రకంగా 3 జన్మల్లో కూడా తృతీయస్మిన్ భవే హంవై. ఇప్పుడు నేను ఎలా ఉన్నానయ్యా అంటే ఈ 3వ జన్మలో నేను జాతో భూయః నాయన ఇవ అమ్మ. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు నేను కృష్ణ పరమాత్మగా 3వ జన్మ కలిగి ఉన్నాను. మీరు నన్ను ఏ రకంగా చూస్తారంటే ఇవామ్మాం, మీరు కాస్త పుత్రభావేన బ్రహ్మభావేన చ అసకృతు. అంటే దేవకీదేవి కానీ వసుదేవుడు కానీ పరమాత్మను ఏ రకంగా తెలుసుకున్నారయ్యా అంటే మిశ్ర భక్త్యా లేదా శుద్ధ భక్త్యా అని అంటారు. మిశ్ర భక్తి అంటే అర్థం ఏమిటి అంటే ఒకసారి పరమాత్మగా తెలుసుకోవడం, ఒకసారి కుమారుడుగా తెలుసుకోవటం. అంటే 2 రకములుగా తెలుసుకుంటే దాన్ని మిశ్రము అంటారు. శుద్ధమైనటువంటి భక్తి. ఒకసారి పరమాత్మని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుకున్నారు, ఒకసారి దేవకీదేవి కుమారుడు అనుకున్నమాట. ఇవామ్మాం దేవకీ వసుదేవులు ఇద్దరూ కూడాను పరమాత్మను ఒకసారి పరమాత్మగా తెలుసుకున్నారు, ఒకసారి పరమాత్మని కాస్త కుమారుడుగా తెలుసుకున్నారు. అందుచేత బ్రహ్మభావేన పుత్రభావేన చ అసకృతు. ఒకసారి కాదు అనేక సార్లు మీరు పుత్రభావము అనేక సార్లు బ్రహ్మభావాన్ని కూడా అనుభవిస్తారు. మరి యశోద నందుల విషయం అన్నారు. యశోదానందులు మాత్రము అలాంటి ఒకసారి పరమాత్మగా ఒకసారి పుత్రుడుగా తెలుసుకోవడం లేదు. ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపం మాత్రమే ఉంటుంది నాయన. ఇలా చూస్తూ ఉండగా ఆసీత్ ధరిస్తూష్ణ్యం భగవాన్ ఆత్మమాయ. తల్లిదండ్రులు చూస్తూ ఉండగా చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు గాడ మహావిష్ణువు కూడా ఎలా ఉన్నాడయా అండి ప్రాకృతమైనటువంటి శిశులాగా ద్విభుజుడై ఉన్నారన్నమాట. అప్పుడు వెంటనే ఏం చేశారయ్యా అని పరమాత్మ యొక్క ప్రేరణ చేత ఆయన నువ్వు నన్ను తీసుకొని వెళ్ళి ఆ నందుని ఇంట నన్ను ప్రవేశపెట్టవలసింది. యశోద గర్భం నందు ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు అంటే ఆడపిల్ల పుట్టింది. వాస్తవంగా ఇంతకుముందు కూడా మనం శివరామ శర్మ గారు చెప్పారు, అది కొద్దిగా సూచనగా అది చెప్తున్నాను దాని తాలూకు స్వరూపము. అప్పుడు ఆ గోకుల గోలోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యశోదాదేవి యొక్క గర్భంలో ప్రవేశించి ఉన్నారు. ఎప్పుడైతే గర్భంలో ప్రవేశించిన పరమాత్మను ఆవిర్భవించారు అక్కడ. ఎక్కడ అంటే యశోద శయనే, యశోదాదేవి యొక్క శయనంలో ఒక కుమార్తె ఒక కుమారుడు ఇద్దరు ఆవిర్భవించారు యశోదాదేవి యొక్క గర్భంలో. అప్పుడు కుమారుడు అవ్యక్తంగా ఉన్నాడు, కుమార్తె వ్యక్తంగా ఉంది. మాయ ఇప్పుడు వ్యక్త స్వరూపము, మాయను సృష్టించే పరమాత్మ అవ్యక్త రూపంలో ఉన్నారు. అవ్యక్త రూపంలో ఉన్న పరమాత్మ ఎప్పుడు వ్యక్తమయ్యారో అన్నారు. వైకుంఠం నుంచి అవతరించినటువంటి దేవకీదేవి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు యొక్క స్వరూపం వచ్చి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి స్వరూపం దగ్గర పెట్టేసరికి అప్పుడు వెంటనే పరమాత్మ యొక్క స్వరూపం వ్యక్తమైందనమాట. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటే గోలోకవాసి కృష్ణ పరమాత్మ ఇక్కడ పడుకోనున్నారు. ఆ వైకుంఠవాసి కృష్ణ పరమాత్మను తీసుకొచ్చి వసుదేవుడు ఇలా పెట్టాడు. ఇలా పెట్టేసరికి ఈయన వెళ్ళి ఈయనలో లీనమైపోయాడు. అంటే చతుర్భుజుడైన మహావిష్ణువు యొక్క స్వరూపము ద్విభుజుడైన కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. కలిసిపోతే ఇప్పుడు 2 భుజములున్న కృష్ణ పరమాత్మే ఆవిర్భవించారన్నమాట. అంటే నందోకులంలో ఉన్న కృష్ణ పరమాత్మ గోలోకవాసి, ఆయనే ద్విభుజుడు, ఆయన చతుర్భుజుడు ద్విభుజుడై ఇక్కడికి వచ్చాడు. అందుచేత ఇక్కడ ఎవరున్నారయ్యా అన్నారు. నాయన వైకుంఠం కంటే గొప్పది గోలోకం కంటే గొప్పది ఏది భూలోకం. అందుకోసమే గోపికలు అంటున్నారు జయతి తేధికం జన్మనా వ్రజ. నీ పుట్టుక ఉండటం చేత నీ పుట్టుక చేత నందగోకులము చాలా ధన్యమయ్యా అన్నారు. పరమాత్మ ఎక్కడ పుట్టారు? నందగోకులంలో పుట్టల. మామూలుగా కథ చూసుకుంటూ పోతుంటే ఎక్కడ పుట్టారు? మధురలో పుట్టారు, కారాగారంలో పుట్టారు. అందుచేత గోపికలు ఏమన్నారు? గోపికలు అంటే మామూలు గోపికల? ఎంతమంది గోపికలు ఉన్నారు? ఋషి గోపికలు, ముని గోపికలు, అవధూత గోపికలు, ఉపనిషత్ గోపికలు, ఇన్ని రకాల గోపికలు. ఆ గోపికలు పాడేటప్పుడు ఎక్కడైనా అసత్యవచనం ఉంటుందా? ఉండదు. అందుచేత పరమాత్మ దగ్గర యశోదాదేవి యొక్క ఆ యశోదా సేనంలో ఉన్నదెవరయ్యా? ఒక పిల్లవాడు, పిల్ల వ్యక్తం. ఆ వ్యక్తమైన పిల్లని తీసుకొని మాయను తీసుకుని పెడుతున్నాడు. మాయను తీసుకెడుతుంటే పరమాత్మ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన కాస్త గట్టిగా అరిచారట. ఓంకారమివ ఆతనోత్ శబ్దం. ఆమెను తీసుకుని వెళుతున్నాడు వసుదేవుడు. ఆమెను కాస్త ఆ పిల్లని కాస్త తీసుకుని వెళ్ళారు. ఆ పిల్లకి యువతలో ఉన్న ఖాళీ స్థలంలో ఎక్కడైతే ద్విభుజుడైన కృష్ణ పరమాత్మ అవ్యక్త రూపంతో ఉన్నారో అక్కడ పెట్టారు ఈ చతుర్భుజుడిని.
అప్పుడు పెట్టేసరికి అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క నిజమైన పరిపూర్ణమైన అవతారము అక్కడ ఆవిర్భూతమై ఒక ధ్వని చేసింది. ధ్వని చేసేసరికి చెప్పారు, ఆయన ఆనంద బృందావన చెంపుకాడు అంటాడు, ఎప్పుడున్నా చూచావా అదృష్టం కేనాపి క్వచనచ చిదానందలాహి. నాయన ఇంత అడుగు ఎవరు చూడలేదు నువ్వు. కేనాపి బ్రహ్మణాపి, బ్రహ్మదేవుడు కూడా చూడలేదు ఇలాంటి దివ్యమైనటువంటి రూపం అన్నమాట. అందుచేత ఇలాంటి అనాఘ్రాతం భృంగై, ఇది వరకు ఇలాంటి దివ్యమైన రూపాన్ని ఉపాసన చేయలేదు, భృంగ సదృశులైనటువంటి ఋషులు చేయలేదు అనమాట. అలాంటి క్వచన చిదానంద యశోదాయా క్రోడే, యశోద యొక్క ఒడిలో ఒక పరబ్రహ్మతత్వం ఉందయ్యా అన్నారన్నమాట. అలాంటి పరబ్రహ్మతత్వం ఆ చూసేసరికి ఎలా ఉన్నాడన్నాడు. ఆ మహానుభావుడు ఒక నీలమణి ఉంటుంది, స్వచ్ఛమైన నీలమణి. ఆ మణిలాగా యశోదాదేవి పక్కన ఉండేసరికి వెంటనే ఆమె చూసుకుందిట. చూడంగానే పిల్లవాడు ఎలా ఉన్నాడు ఆయన, నల్లటి మణిలాగా ఉన్నాడు. ఆ మణిని చూస్తే అద్దంలాగా ఉంది. ఆమె చూడంగానే తన ముఖం ఆ పిల్లవాడి యొక్క స్వరూపంలో ప్రతిబింబించేసరికి నా పిల్లవాడు లేదు, ఏదో ఒక దయ్యం కనిపిస్తున్నది, ఏదో ఒక స్త్రీమూర్తి కనిపిస్తున్నది అని తన రూపాన్ని చూసి తను భయపడేదనమాట. భయపడిపోయి నిట్టూర్పులు వచ్చినవి. నిట్టూర్పులు రాగానే ఆ ఆవిరైపోయి ఆమె ముఖం కనిపించకపోయేసరికి అప్పుడు జాగ్రత్తగా మళ్ళా ఒకసారి చూసుకుంటే పిల్లవాడు కనిపించాడనమాట. అప్పుడు సంతోషించిందిట. అప్పుడు వెంటనే అందరికీ తెలిసిందిట. ఆ రకమైనటువంటి స్థితి జరిగింది నాయన అని చెప్పి నందవ్రజం సౌరి రూపేచ తత్రదాన్ యశోదాసేనే నిధాయ దేవక్యాశ్చేనే న్యస్య. ఈ పిల్లని తీసుకొని దేవకీదేవి యొక్క శయనంలో పెట్టారు. వెంటనే అప్పుడు అందరికీ కూడా ఆ యోగాయా ప్రభావం చేత ఇంతకుముందు తీసి తలుపులన్నీ తీసినట్టు ఆ యమునా నది యొక్క ప్రవాహం కాస్త తప్పుకోనున్నది. పరమాత్మ వస్తున్నారు. ఎందుకంటే భర్త వచ్చేసరికి భార్య ఏ రకమైన గౌరవం చెయ్యాలో పరమాత్మ వస్తున్నాడు, పైన పెట్టుకొని వస్తున్నాడు, వసుదేవుడు వస్తున్నాడు. అందువల్ల తన భర్తకు దారి ఇవ్వాలని చెప్పి యమునా నది దారి ఇచ్చిందిట. ఆ రకంగా ఇలా ఎప్పుడు జరిగిన తర్వాత అక్కడ కృష్ణ పరమాత్మను పెట్టిన తర్వాత యశోదాదేవి నందపత్ని ఇద్దరు. యశోదాదేవి ఎవరయ్యా అన్నారు, నందపత్ని అన్నారు. ఎందుకు యశోద అని పేరు వచ్చింది? యశః జతి ఖండయతి ఇది యశోద. తల్లులు ప్రపంచంలో యశోద వంటి తల్లి ఉందా అన్నాడు. యశోదాయాః, యశోద వంటి తల్లి ఉంటుందనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. యశోదతో సమానమైనటువంటి తల్లి మాత నాస్తి మే మతే, అలాంటి తల్లి లేదని నా బుద్ధి. ఎందుకంటే అందరికీ మోక్షమిచ్చే పరమాత్మ ఏ తల్లి నుంచి మోక్షం కోరుకున్నాడో, మోక్షాన్ని పొందాడో అలాంటి మహానుభావుడు అయ్యా. అందుచేత ఆ మహానుభావుని కన్న తల్లి యశోద అని చెప్పినాడు. అంతేకాదు తల్లికి గౌరవం ఇచ్చిందయ్యా, తల్లుల జాతికి గౌరవం ఇచ్చిందయ్యా. అందుచేత యశోదదాతీతి యశోద, యశః జతి ఖండయతి ఇది యశోద. అందుచేత చెప్తున్నాడు ఈ రకంగా శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే కృష్ణ జన్మని తృతీయః. హరయే నమః హరయే నమః హరయే నమః. సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, ఆయన ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే మళ్ళా అన్ని కారాగారంలో బద్ధమైనట్టుగా అంతా ఉంది. ఇప్పుడు పిల్లవాళ్ళ యొక్క ధ్వని వినిపించింది. దేవకీదేవి యొక్క ఆ గర్భజన్మ అనేటువంటి తెలిసి ఆచక్షు కంసుడికి చెప్పారు. అప్పుడు వెంటనే భయపడుతూ ఎవరి కోసం చూస్తున్నాడో అది చూద్దామని చెప్పి వెళ్ళాడు. వచ్చి సూతీ గృహంలోకి వెళ్ళాడు. అక్కడ చూచాడు. దేవి ఎలా ఉందయ్యా అన్నాడు. కృపణ కరుణం సతి స్నుషేయంతవ కళ్యాణ శ్రియం మాహంతుమర్హసి. ఈ పిల్లని కాస్త ఏం చేయవద్దయ్యా అన్నాడు. అనేసరికి వెంటనే సరే అతను కాస్త ఏమాత్రం లెక్క పెట్టకుండగా ఉపగుహ్య ఆత్మజామేవం హృదచ్చా దీనదీనవతు. ఆ దేవకీదేవి దుఃఖపడుతున్నా సరే తీసుకున్నాడు. గట్టిగా తీసుకొని కాళ్ళు పట్టుకొని ఆమెను కాస్త రాయికేసి కొట్టేటువంటి రీతిగా అపోధయచ్చిలా పృష్టే స్వార్థోన్మీలిత సౌహృద. తన ప్రాణాలు రక్షించుకోవాలని ఆ శిశువుని తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇంత లోపల అతని యొక్క చేతిలో నుంచి వెంటనే విడిపడి ఆ తల్లి కాస్త ఆ దేవి సాక్షాత్తు దుర్గాదేవి అంబరంగత ఆకాశానికి వెళ్ళింది. అక్కడ ఉన్నదనమాట. అందుకోసమే చెప్తారు యః కృష్ణ సైవ దుర్గా స్యాత్. యా దుర్గా కృష్ణ ఏవ సహా. ఎవరైతే కృష్ణుడో ఆమె దుర్గా. ఎవరి యా దుర్గా ఏ దుర్గ అయితే ఉందో కృష్ణ ఏవ సహా, కృష్ణ స్వరూపమే. అనయోహో అంతరాదర్శి సంసారాత్ న విముచ్యతే. ఆ దుర్గాదేవికి కృష్ణ పరమాత్మకి ఎవరైతే తేడా చూస్తారో వాళ్ళకి సంసారం నుంచి మోక్షం ఉండదు నాయన. కాబట్టి కృష్ణ 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 అని అనుకోండి, దుర్గా 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 అనుకోండి. ఇద్దరిని ఎవరినైనా సరే అనుకుంటే స్మరించినట్టే లెక్క అనమాట. అందుచేత ఒకరు దుఃఖాన్ని పోగొట్టేవాళ్ళు, ఒకళ్ళు క్లేశాన్ని పోగొట్టేవారు. అంటే అర్థమేమిటి? పర్యవసానం కరిషతి అజ్ఞానమిది కృష్ణ, దుఃఖం గమయతి నాశయతి ఇది దుర్గా. అందుచేత కాస్త ఆకాశానికి వెళ్ళింది. వెళ్ళి అదృశ్యమైపోయి పైకి వెళ్ళి అదృశ్యత అనుజ పైన ఆకాశంలో కనిపించింది. విష్ణోహో సాయుధాష్ట మహాభుజ, చతుర్భుజుడు పరమాత్మ, అష్టాభుజ దుర్గా అమ్మవారు అన్నమాట.
ఆ రకమైనటువంటి ఆ దివ్యమైనటువంటి రూపంతో ఆ ఆయుధములతో కలిసి ఉన్నది. సిద్ధచారణాదులంతా ఆమె స్తోత్రం చేస్తుంటున్నారు. అప్పుడు ఆమె అన్నది, ఓరి పిచ్చివాడా, ఆమె కిమ్మయా హతయా, నన్నేం చేస్తావురా సంహారము? నీ అంతకృత్తు, నిన్ను సంహారం చేసేవారు ఎక్కడో పుట్టే ఉన్నారు నాయన అని ఈ మాట అనేసరికి వెంటనే ఆ తర్వాత ఆ తల్లి అనేక దేశముల యందు దివ్యమైనటువంటి రూపంతో ఆవిర్భవించింది. అప్పుడు వెంటనే కంసుడు కాస్త చివరికి, ఓహో ఇప్పుడు నాకు అంతకురాలు కాదు కదా ఈమె, ఆయన ఎక్కడో పుట్టారు కదా అని అనుకుని పొరపాటు చేసేందుకు పశ్చాత్తాపడి ఆయన ఏం చేశారయ్యా అంటే, అప్పుడు వెంటనే బావగారిని చెల్లెల్ని తీసుకొచ్చి, అహో భగిన్యహో భామ, పొరపాటు చేశాను అని చెప్పి నేను చాలా రాక్షసకృత్యంగా ప్రవర్తించాను. మీ పిల్లల్ని చాలామందిని నేను సంహారం చేశాను. నేను ఎందుకు చేశానో మీకు తెలుసు కదా, నన్ను చంపేవాడు పుడతాడని. కానీ దేవతలు కూడా అసత్యం చెప్తారు, నాకు ఇప్పుడే తెలిసిందయ్యా. ఎందుకంటే ఈ రకంగా నీ గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు అసత్యం ఈ రకంగా చంపుతారన్నమాట అసత్యం కదా, తెలిసిపోయింది కదా. అందుచేత నేను నా చెల్లెల యొక్క సంతానాన్ని సంహారం చేశాను. మీరు దుఃఖపడవద్దు, మహానుభావులు మహాసహనశీలుడు అని చెప్పి ఆ రకం కొంత వైరాగ్యంగా వేదాంతంగా చెప్పి ఆయన కాస్త ఇదే నాయమాత్మ తథైతేషు విపర్యయితి యథైవ భూహో నాయన. అనేక జీవులు రాకా పోకా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణమైనటువంటిది భౌమాని భూతాన్ని యథా యాంతి అపయాంతి చ, వస్తూ ఉంటారు పోతుంటారు. ఆత్మస్వరూపం మాత్రము ఎలాంటిది అని నిత్యమైనటువంటిది. అందుచేత ఆత్మ చెప్తున్నాడు, తస్మాత్ భద్రే స్వతనయాన మయా వ్యాపాదితానపి. అమ్మా నేను చంపినప్పటికీ కూడా నువ్వు దుఃఖపడవద్దు, నన్ను మన్నించవలసింది అని ఆ రకంగా ఆమెను క్షమాపణ కూడా వేడుకొని, క్షద్వం మమ దౌరాత్మ్యం, నా యొక్క ఈ దౌరాత్మ్యాన్ని కాస్త క్షమించవలసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సాధవ దీనవత్సలాహ, మీరు సజ్జనుడు దీనవత్సలుడు అని చెప్పి కంటి వెంట నీళ్లు పెట్టుకొని ఆ కంసుడు కాస్త వెళ్ళాడు అని మోచయామాసనగడాత్. వాళ్ళని అక్కడి నుంచి ఆ గొలుసులకు బంధించినటువంటి గొలుసులన్నీ కూడాను తీసేశాడు. కాబట్టి అజ్ఞానం చేతనే ఈ అహంకారం అనేటువంటిది ఏర్పడింది. నేను కాదు అవతల అని ఈ రకంగా కూడా శోకము హర్షము భయము ఇవన్నీ కూడా ఎలాంటి వాడికి కలుగుతున్నాయని పృథగ్దృశ, భేదబుద్ధి కలిగిన వాడికి కలుగుతుందని చెప్పి కంసుడు ఈ రకంగా వాళ్ళిద్దరినీ ప్రసన్నుల్ని చేసి వాళ్ళతో అన్నాడు, అయినా మీరు యథేచ్ఛగా ఉండవలసింది అని చెప్పి అన్నాడు. ఇదంతా కూడా చెప్పిన మాట విన్నారు వాళ్ళంతా కూడా. తమోచురు దేవశత్రవ దేవాన్ ప్రతి కృతామనష. వాళ్ళకి మాత్రం కంసుడు మొదలైనటువంటి వాళ్ళకి అతని పరివారానికి మాత్రం ఎలా ఉందయ్యా అన్నారు. అంటే చంపేవాడు ఎక్కడో పుట్టాడు అని అశరీరవాణి చెప్పినందుకు ఎవరికైనా సరే పండ్లు వచ్చిన వాళ్ళు పళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి అని రాత్రిపూట మళ్ళా ఏకాంతమైనటువంటి ఒక సభ ఏర్పాటు చేసి ఉన్నారు. నిత్యం ఉద్విగ్న మనసః జాఘోషై ధనుషస్తవ. ఆ రకంగా వాళ్ళ నాయన ప్రత్యేకించి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడాను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా సరే చిన్నపిల్లలు ఎక్కడైనా ఉంటే వాళ్ళని సంహారం చేయవలసింది అని చెప్పి వాళ్ళందరితో ముక్త గచ్చసికా కేచిత భీతాస్మైతి వాదిన వాళ్ళు అక్కడి నుంచి సజ్జనులందరినీ కూడా హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతన తస్య బ్రహ్మగో విప్రాహ తపోయజ్ఞా సదక్షిణా. అన్నిటికీ మూలమేమిటయ్యా అన్నాడు. ధర్మం సనాతనమైనటువంటి ధర్మము. బ్రాహ్మణులు విప్రులు వాళ్ళకి కష్టం కలిగినప్పుడు పరమాత్మ ఆవిర్భవించి రక్షిస్తారు. కాబట్టి నాయన పరీక్షన్ మహారాజా, సర్వాత్మకుడైనటువంటి పరమాత్మ ఆ బ్రాహ్మణులను బ్రహ్మవేత్తలను రక్షించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని సంహారం చేయమని ఆ కంసుడు కాస్త ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పిన రీతిగానే విప్రులకు వేదములకు గోవులకు తపస్సు సత్యము ఇవన్నీ కూడా సమము తపము శ్రద్ధ సహనము ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము. అందుచేత ఈ శరీరమునకు హాని కలిగితే పరమాత్మ ఊరుకోరయ్యా అని చెప్పి అనుకుని అప్పుడు బ్రాహ్మణుని హింసించండి, వాళ్ళని హింసించండి, ఆ పసిపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని సంహారం చేయండి అని రకంగా అనేక రాక్షసులను పంపించాడు. ఎవరితో మాట్లాడాడు ఇదంతా? దుర్మంత్రిభి, చెడ్డ ఆలోచన కలిగిన వాళ్ళతో కలిసి ఈ రకంగా మహాదుర్మతి. అందుకోసం వాడి దగ్గర దుర్మంత్రులు ఉన్నారు. ఈ సందేశం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడాను రజప్రకృతులైనటువంటి వాళ్ళు, తమోగుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా బయలుదేరి ఆ కంసుడికి ఉపకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సజ్జనులతో విద్వేషాన్ని చేస్తున్నారు. ఎందుకు అన్నాడు? ఆగత మృత్యవ, సావు దగ్గరకు వచ్చినప్పుడు చెడ్డ ఆలోచనలు బాగా పెరిగి పెచ్చుమీరి ఆచరించడానికి తగ్గట్టుగా ఉంటుంటాం. కాబట్టి అందుచేత హంతి శ్రేయామి సర్వాణి పుంసో మహదతిక్రమ. పెద్దలను అతిక్రమించినట్లయితే వాడికి ఆ పాపమే వాడికి ఏం చేస్తుంది అన్నాడు? మృత్యువునిస్తుంది అన్నారన్నమాట. అందుకోసమని నాయన
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు అంతమందిని చంపడానికి కారణం కృష్ణ పరమాత్మే చంపారా అన్నారు. కృష్ణ పరమాత్మ చంపించను లేదు, అర్జునుడు చంపను లేదు. ఎవరయ్యా అన్నారు? వారి పాపం వారిని చంపిందిట. ఎందుకంటే ఆ ద్రౌపది యొక్క కేశములు పట్టి లాగి అవమానం చేశారే, అదే వారికి సంహారకమైందని కూడా చెప్తూ ఉంటారు. ఇది పరిస్థితి. ఇక్కడ శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్థే చతుర్థోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీశుకోవాచ నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ శాతః సుచిరలంకృతః. ఇప్పుడు నందుడు ఇక్కడ నందగోకులంలో కథ చెప్తున్నారు. ఆయన ఇక్కడ ఆత్మజుడు పుట్టాడయ్యా అన్నాడు. ఆత్మజుడు పుట్టాడా ఇక్కడ అంటే అక్కడ నందగోకులంలో గోలోకవాసి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆవిర్భవించారు కాబట్టి ఈ మాట సత్యం. చెప్పిందెవరు? సుఖయోగేంద్రుల వారు. ఎక్కడ పుట్టారన్నారు? ఆత్మజ ఉత్పన్నే గోకులంలో కృష్ణ పరమాత్మ పుట్టారన్నారు. అక్కడ ఉన్నట్టు ఆ మధురలో అక్కడ ఉన్నట్టు పరమాత్మ తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఇద్దరిని పరిపూర్ణ అవతారం చేశారు. అప్పుడు ఆ మహానుభావుడు ఏం చేశాడు? నందుడు అనేక మంది బ్రాహ్మణోత్తములందరినీ తీసుకొచ్చి స్వస్తివాచకాలు చెప్పించి జాతకర్మ తాలూకు ఆ చేయవలసినటువంటిదంతా కూడాను చేయించారట. పితృదేవార్చనాదులు చేయించారు. ధేనువుల్ని దానం చేశారు, తిలలు దానం చేశారు, రత్నములు దానం చేశారు. స్నాన శౌచాదుల సంస్కారం చేత, తపస్సు చేత, యజ్ఞాదుల చేత దానములు ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆ సౌమంగళ్యమైనటువంటి శుభప్రదమైనటువంటివన్నీ కూడా కర్మలు చేశారు. సూత మాగధ వందులంతా వచ్చి, గాయకులంతా వచ్చారు. వచ్చి దివ్యమైనటువంటి ఆ స్తోత్రమంతా చేస్తున్నారు. దుందువులు కాస్తా మోగుతూ ఉన్నాయి. చిత్రమైనటువంటి ధ్వజములన్నీ కూడా అలంకరించారు. గావులు, గోవులు, వృషభములు, వత్సద్రములు, దూడలు అన్నీ కూడాను దివ్యాలంకృతములై ఉన్నవి. అనేక వస్త్రాభరణములు కలిగినటువంటి వారై అందరూ కొంతమంది కాస్త తలపాగాలు ధరించి గోపులంతా కూడా వచ్చారు. ఆ నందుని కాస్త అభినందన చేద్దామనే ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి ముంగిళ్ళన్నీ కూడా దివ్యంగా అలంకరించారు. గోపికలంతా కూడా సుమృష్ట మణికుండల నిష్కంఠ చిత్రాంబరా. అక్కడ ఉన్న ఆడవారంతా కూడా నందగోకులంలో మహాసంపన్నంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. ఎందుకు కూడా కారణం చెప్తారు. నందాలయం సవలయ వ్రజతీర్ విరేజో. దివ్యమైనటువంటి ఆభరణములు ధరించి మహాలంకారములతో మహాశోభగా ఉన్నారు. వాళ్ళందరూ వస్తూ ఆ నందుడితో అన్నట అనేక రకములుగా ఆనందింపజేస్తున్నావయ్యా, నువ్వు చాలా కాలం చిరకాలం ఉంటావు, మమ్మల్ని రక్షించవలసింది, నీవు నందుడి మాకు అధిపతివి అని ఆయన కాస్త ప్రశంసించారు. గోపాలకులంతా కూడాను ఎలా ఉన్నారు? ఆ పాలు, పెరుగు, నెయ్యి వీళ్ళ చేత చల్లుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ దివ్యమైనటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. సూతమాగధ బంధువులంతా కూడాను ఆ స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ రోహిణీదేవి కూడా ఉన్నది. రోహిణీదేవికి కుమారుడుగా బలరాముల వారు ఆవిర్భవించున్నారు కదా. అంతకుముందు ఆ రోహిణి కూడాను ఎలా వచ్చింది? తర్వాత వచ్చింది. ఇంత అయిన తర్వాత వచ్చింది ఆమె. ఎందుకయ్యానంటే దానికి ఒక విశేషం చెప్తారు. రోహిణీచ మహాభాగ నందగోప అభినందిత. నందుడు వచ్చాడు ఆ రోహిణీదేవిని, అమ్మ ఎంత దివ్యమైన సంతానానికి అన్నామని ఆమెను ముందు సంతోషంగా అభినందించిన తర్వాత అప్పుడు ఆ మహాతల్లి వచ్చింది. ముందెందుకు రాలేదు? కృష్ణ పరమాత్మ ఆవిర్భవించంగానే ముందు రావచ్చు కదా అన్నాడు. పరమాత్మ ఆవిర్భవించే సమయంలో ముందు యశోద సంతోషించింది, నందుడు సంతోషించాడు, మిగతా ఊళ్ళో వాళ్ళంతా సంతోషించారు. రోహిణీదేవి చివరిలో వచ్చిందిట. వచ్చేసరికి అమ్మ రండి, వదిన రండి అన్నారన్నమాట. ఎందుకంటే నందుని తండ్రి వసుదేవుని తండ్రి అన్నదమ్ములు. అందుచేత ఇప్పుడు వసుదేవుడు రోహిణికి దగ్గరలో లేరు. భర్త లేనప్పుడు అంత కొద్దిగా దూరంగా ఆలస్యంగా అంత మొహమాటంగానే ఉంటుంది, కానీ తొందరపడి రారన్నమాట. అందుచేత మహాపతివ్రత. అందుచేత రోహిణి కొద్దిగా ఆలస్యంగా వస్తే రోహిణీచ మహాభాగ నందగోపాభినందిత. ఆయన చేత అభినందింపబడింది. దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించింది. అది మొదలు నాయన ఎలా ఉందయ్యా నందగోకులం అంతా కూడా అన్నారు. ఇతిహాస సర్వై హరే నివాసాత్మగుణై రమాక్రీడమ భువనృప. నాయనా పరీక్షన్ మహారాజా, ఆ నందుడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆ నందగోకులంలో ఆవిర్భవించారో అప్పుడు ఎలా ఉందయ్యా అన్నాడు. రమాక్రీడమ భువనృప. లక్ష్మీదేవి దివ్యంగా నాట్యం చేస్తుందిట. ఏమిటయ్యా లక్ష్మీదేవి నాట్యం చేస్తే? ఇంతకు ముందు చెప్పారుగా పరమాత్మ కళ్ళు తెరవగానే నా భార్య ఎక్కడ ఉంది అని. అంబుజే క్షణం. అంబుజ అంటే లక్ష్మి, ఆమె ఎందు ఈ క్షణే నేత్రములు యస్య ఎవరికైతే కలవాడో అలా అని. అందుచేత పరమాత్మ నా కోసం అన్వేషిస్తున్నారని చెప్పి ఆమె ముందుగా కంసుని కారాగృహంలో ఉన్నప్పుడు పుట్టినప్పుడు ఆమె రాలా. ఎక్కడ స్వేచ్ఛగా ఉండే చోటు ఉండాలి. అది ఎక్కడ? నందగోకులం. అక్కడికి వచ్చి ఉన్నదనమాట. అందుచేత అక్కడ మొత్తం లక్ష్మి అనమాట, సంపద. ఇప్పుడు నందుడు ఏం చేశాడు? కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు కదా, కాబట్టి గొప్ప దానం చేయాలని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారు కాసులు ఉన్నమాట. ఆ బంగారు కాసు, వెండి ఉంది మొట్టమొదట ఆయన చేసింది. ఆ వెండి కాసులు ఎన్నున్నవో అన్ని దానం చేద్దామయ్యా అని మొత్తం ఆ గదంతా తెరిచాట. ఆ కాసులు గలగలగలగల పడిపోతున్నాయి అనమాట.
పడుతుంటే పెద్ద పెద్ద బుట్టలు తీసుకొని దాంట్లో పోసి తీసుకోండి అని చెప్పి ఇవ్వడం మొదలుపెట్టారు. అందరూ వరుస లైన్లో తీసుకున్నారట. తీసుకోగానే అది అంతా నెత్తి మీద పెట్టుకుని పెడుతున్నారట. ఇప్పుడు ఆ వెండి కాసులన్నీ అయిపోయినాయి. ఆ గదిలో అంతా అయిపోయేసరికి అయిపోయినాయా, ఈసారి బంగారు కాసులు తీయంటారు అన్నారు. ఈ విషయం ఎవరో ఒకళ్ళు పెడుతూ చెప్పారు. బంగారు కాసులు ఇస్తున్నారన్నారు. ఆ వెండి కాసులన్నీ నేల మీద పారబోసి ఆ బుట్టలు ఖాళీ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈసారి ఆ బంగారు కాసులు పోసుకొని బ్రహ్మాండంగా వెళ్ళారు. ఈసారి వజ్రాలు ఇస్తున్నారండి అన్నారు. ఆ బంగారం కాస్త పారబోసి వజ్రాలు తీసుకున్నారు. ఈసారి వైడూర్యాలు అన్నారు. అది పారబోసి దానికంటే విలువైంది మణులు లాంటి చింతామణులు లాంటివి ఇస్తున్నారయ్యా. ఇలా ఇస్తుంటే మొత్తం కలిసి ఎక్కడ పోశారయ్యా అన్నాడు. వీధిలో పారబోశారు. దీనికంటే కొత్తది ఇస్తారని చెప్పి చివరికి ఏమైంది అన్నారు. రమాక్రీడమప నాయన నందగోకులంలో ఎక్కడ అడుగు పెడితే వెండి బంగారం రత్నరాశులంతా వ్యాపించిపోయింది నాయన. విన్నావా రాజన్, రమాక్రీడమప అని ఈ రకంగా నంద కంససి ఇలా ఉంటూ ఉండగా నందుడు ఆ కంసునకు వార్షిక్యం కట్టవలసిన పన్నుంది. ఆ పన్ను కడదామని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి వసుదేవుడు అది విన్నాడు. రాగానే అతను చూచాడు. పరిస్థితి ఏమిటంటే వసుదేవుడు తన కుమారుణ్ణి ఈయన దగ్గర పెట్టాడన్న సంగతి వసుదేవుడికి తెలుసు. పాపం ఈ నందుడికి ఏమిటి పరిస్థితి అంటే ఇతని తాలూకు కుమారులంతా ఆ కంసుడు చంపేశాడు పోయాడు అని ఈయన్ని బుజ్జగిస్తున్నారన్నమాట. అని ఈయనకి సంతానం, ఆయన ఉద్దేశం ఏమిటి, వసుదేవుడికి ఈయనకి సంతానం లేరు, నేనిచ్చిన కుమారుడే అతనికి కుమారుడు తప్ప లేరు అని ఈయన ఉద్దేశం. వీళ్ళిద్దరికీ తెలియని రహస్యం ఏమిటంటే గోలోకవాసి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నారు, వైకుంఠవాసి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నారు. నందుడి ఉద్దేశం ఏమిటంటే ఈయన నా కుమారుడు కాబట్టి ఆయనకి కంసుడు వల్ల అనేక సంతానం నష్టమైందని ఈయన ఆయన్ని పరామర్శించడం, ఆయన ఈయన్ని ఊరడించడం. నాయనా నంద, ఏదో ఒక అయిపోతుంటుంది, కొంతమందికి సంతానం లేకపోయినా సరే ఉన్నదాంతో సంతోషపడుతుంటారు, నీకేదో సంతానం ఉంది, ఇది కాలక్షేపం చేస్తున్నావు. వసుదేవుడితో అయ్యో మీరు కూడా కాలగతి ఎవరికైనా తప్పించుకోవడం కుదరదండి, పాపం మీకు కూడా సంతానం ఈ రకంగా నష్టమైపోయింది అని ఆయన అనుకోవడం అనమాట. ఈ రకంగా దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమాన పునర్భవ ఉపలబ్ధో భవానజ్య. ఇద్దరు మహాస్నేహంతో అన్నదమ్ములు కాబట్టి చాలా ఈ రకంగా పరస్పరం కూడాను ఊరడించుకోవటము. నైకత్ర సంవాస మాట్లాడుతున్నాడు మధ్యలో. ఆయన ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు బయలుదేరవలసింది అని చెప్పి ఆయన 4 మాటలు చెప్పి పంపించారు. భ్రాతర్మమ సుతక్కచ్చిన్ మాత్రాస భవద్వ్రజే. ఒక మాట అన్నాడు, నాయనా నంద, నా కుమారుడు బలరాముడు మీ ఇంట్లో ఉన్నాడు కదా, సుఖంగా ఉన్నాడు కదా అని. ఆ మాట మాత్రమే చెప్తాడు. కృష్ణ పరమాత్మ తన కుమారుడు అన్న విషయం ఈయనకి చెప్పట్లేదు. నందుడు మాత్రం తన కుమారుడు అనుకుంటున్నాడు అనమాట. అందుచేత నా కుమారుడు బలరాముడు ఉన్నాడు కదా మీ నందగోకులంలో, తాతం భవంతం మన్వాన, నన్ను తంటనుకోవట్లా, నువ్వు అక్కడ ఉన్నావు, నిన్నే తంటనుకుంటున్నాడయ్యా అని చెప్పి ఈ రకంగా కొద్దిగా సంతోషపెట్టాడు. ఇలా చెప్పిన తర్వాత అతనేమంటున్నాడు నందుడు, అరే రే దేవకీ పుత్రాః కంసేన బహవో హతాః. ఆయన వసుదేవ అన్న, నీ కుమారుడు అనేక మంది చనిపోయారయ్యా, ఒక అమ్మాయి మిగిలింది, ఆ అమ్మాయి కాస్త దివంగత, ఆమె కూడా ఆకాశానికి వెళ్ళిపోయింది కదా. అరే రే అని చెప్పి ఏదో నేను ఇక్కడ పన్ను కట్టడం కోసం వచ్చాను, బయలుదేరాను అని చెప్పి అనేసరికి వసుదేవుడు అన్నాడు, ఎక్కువసేపు ఇక్కడ ఉండవద్దు, తొందరగా బయలుదేరి వెళ్ళు అన్నాడు. సంతి ఉత్పాతాశ్చ గోకులే, గోకులంలో చాలా ఉత్పత్తాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అనేసరికి ఆ మాట విన్నారు, వెంటనే బయలుదేరి వెళుతున్నారు అనమాట. నందాదయో గోపాః ఆ పన్ను కట్టడానికి వచ్చి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పంచమోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన నందుడు వసుదేవుడు చెప్పాడు, నాయన నందగోకులంలో మహా ఉత్పాతాలు జరుగుతాయి, త్వరగా వెళ్ళు అన్నాడు. అయితే అప్పుడు వసుదేవుడు ఇలా ఎప్పుడు మాట్లాడు, అశుభంగా మాట్లాడు, ఇతను అన్నాడు అంటే ఏదో జరుగుతుంది అనుకున్నాడు. అందుచేత వెంటనే పరమాత్మ దగ్గరికి వెళదామని చెప్పి ఆయన భయపడుతూ బయలుదేరి పెడుతున్నాడు. ఇంత లోపల కంసుడు ఏం చేశాడు, పూతన అనేటువంటి ఒక బాలఘాతిని, పసిపిల్లల్ని చంపేటటువంటి ఒక రాక్షసి, దాని కాస్త పంపించాడు. పంపిస్తే అది ఏం చేసింది, అన్ని ఊళ్ళలో తిరుగుతూ ఉంది. ఆశ్చర్యం ఏంటే ఎక్కడైనా ఒక శిశువుని చంపిందా అంటే పూతన ఎవరిని చంపల. ఎందుకంటే దానికి లోకంలో ప్రసిద్ధి ఏమిటి అంటే మన తంత్రశాస్త్రంలో ఈ పూతన, కోటర, రేవతి, జ్యేష్ఠ అని బాలహత్యలు చేసేటటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు. అది అనాధికారం నుంచి వస్తుందన్నమాట. అందుచేత పిల్లలకి ఎప్పుడైనా సరే ఏదైనా ఈ శిశు హత్య చేసేటటువంటి, అనారోగ్యం చేసేటువంటి స్త్రీల వల్ల ఏదైనా ఉంటే అప్పుడు ఏం చేస్తారయ్యా అంటే వీటికి ఉపశమనంగా పరమాత్మ ఆరాధన చేస్తుంటారు. అందుచేత ఇదివరకు ప్రాచీన కాలం అంటే కొన్ని దశాబ్దాల కిందట ఒక యతీశ్వరుడు మహానుభావుడు ఉత్తర దేశంలో ఒక గ్రామంలో తపస్సు చేసుకుంటూ ఉంటే
అక్కడ భయంకరమైనటువంటి ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరం దేనివల్ల వచ్చింది అంటే ఈ కోటర రేవతి జ్యేష్ఠాపోతన మొదలైనటువంటి ఆ రాక్షస స్త్రీల యొక్క ఆ స్వరూపం ఆ గ్రామంలో ఆకర్షించడం చేత, ఆవేశించడం చేత పిల్లలంతా కాస్త చనిపోయేటటువంటి స్థితి వస్తున్నది. అప్పుడు పాపం ఒక ఆమె ఈ స్వాముల వారి దగ్గర కూర్చొని నిరంతరం ఏడుస్తున్న, స్వామి నా పిల్లవాడికి విపరీతంగా జ్వరము, విరేచనాలు, చనిపోవటం ఇలా జరుగుతున్న ఊరంతా కూడాను, మీరు రక్షించండి, ఎలాగైనా అనుగ్రహించండి అని ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు అమ్మ నేనేం చేస్తాను అని అన్నారు. కాదు మీరే రక్షించాలంటే నాకు 5 రోజులు తన దగ్గరే కూర్చొని బాధపడుతుంటే ఆయన ఒక మాట చెప్పారు. ఇలా చిన్న సూదితోటి ఇట్లా పొడిచి ఒక రక్త బొట్టు ఆ పిల్లవాడి ముక్కులో వేశారు. ఆ వేయగానే వెంటనే ఆ పిల్లవాడికి ఆ జ్వరం కానీ, జ్వరం వల్ల వచ్చే విరేచనాదులు కానీ ఏది రాలేదు. నువ్వు ఎవరితో చెప్పక, నువ్వు భక్తురాలు కాబట్టి, దీనురాలు కాబట్టి నీకు చెప్పాను, ఆయనకి మహిమ ఉంది, ఇట్లా ఎవరితో చెప్పవద్దమ్మా అని చెప్పి ఆ రక్తపు చుక్క వేసి ఆ పిల్లవాడు అనారోగ్యంగా పోగొట్టాడు. ఊరుకుంటుందా? మొత్తం ఊరంతా చెప్పింది. ఆ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఈ అనారోగ్యం ఉంది. వాళ్ళందరూ పసిపిల్లలు తీసుకొని వచ్చారు, వరుసనిచ్చున్నారు. ఒక్కొక్కరు ఇంత సిరంజీలు తీసుకొచ్చారు. స్వామి మీరు కదలకండి, ఒక్క క్షణం ఉండండి అని ప్రతి వాళ్ళు రక్తం తీసుకోవడం మొదలుపెట్టారు. రక్తం తీసుకొని అక్కడ వాళ్ళు రేట్లకు అమ్ముకుంటుంటారుగా, ఒక చుక్క ఎంత అంటే ఇంత అని ఇలా మొత్తం శరీరంలో ఒక రక్తపు చుక్క లేకుండా చేశారు, చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే నాయన, మహత్వం ఉంటే అభివ్యక్తం చెయ్యొద్దు, అనుభవించు, ఆనందాన్ని అనుభవించు, చెప్తే దాని మహిమ ఉంటుంది. ఏమిటంటే ఆయనలో ఒక శక్తి ఉంది. ఈ బాలహత్య తాలూకు ప్రతిబంధములు ఏవైతే ఉన్నాయి, బాలహత్య చేసే ప్రతిబంధాలు, దాన్ని జయించే శక్తి ఉంది. ఈ ఘట్టంలో రాసి ఉన్నారు. అది అందుచేత చెప్తున్నారు ఇక్కడ ఆయన ఆ పరమాత్మ ఆ ఖేచరి ఒక పూతన అనేటువంటిది ఆ బాలఘాతిని అది కాస్త వెళ్ళి అలంకారం చేసుకొని దివ్యమైనటువంటి రూపంతో వెళ్ళిందనమాట. ఆ వెళ్ళడం కేశబంధ వ్యతిశక్త మల్లికాం, ఎలా వాళ్ళ యొక్క గోపికల యొక్క అంటే యశోదాదుల యొక్క రూపాన్ని కూడా మించి వాళ్ళ మనస్సును కూడా మనోహరంతి వనితాం వ్రజౌకసాం, ఆ నందగోకులంలో ఉండేటువంటి ఆడవాళ్ళు సైతము కళ్ళప్పగించి చూస్తున్నట్ట, ఎంత సౌందర్యవతి అని చూస్తున్నట్ట. ఇలా ఉంటూ ఉండంగా ఆమె చూచి సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చిందేమో అనుకున్నట్ట. అనుకుని బాలగ్రహ తత్ర విచిన్నతి, ఆవిడ ఏం చేస్తుంది, ఈ వచ్చినటువంటి పూతన వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే తను మాత్రం పిల్లవాడు ఎక్కడున్నాడా, ఎవరన్నా పిల్లలున్నారా అని చూసుకుంటూ వచ్చింది. బాలగ్రహ బాలను పట్టుకోవడానికి వచ్చిందనమాట. శిశువుని వెతుకుంటున్నది. నందగృహంలో ఒకరున్నట్ట. అసదంతకం అంటే దుర్మార్గుల్ని సంహారం చేసే పరమాత్మను చూచింది. అది చూచి బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, ఆ మహానుభావుడు ఎలా ఉన్నారయ్యా అన్నాడు. తన కాంతి చేత మొత్తం కూడాను అందరి యొక్క స్వరూపాన్ని కూడాను అతిక్రమించేటువంటి దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్నారన్నమాట. దదర్శ తల్పే అగ్నిమివా ఆహితం భసి, అగ్ని ఏ విధంగా అయితే భస్మ చేత ఆచ్ఛాదితమైనటువంటి రీతికంతో తన యొక్క స్వస్వరూపాన్ని వ్యక్తం చేయకుండా పరమాత్మ ఒక పసిపిల్లవాళ్ళలాగా ఉన్నారు. ఆ పసిపిల్లవాడిని చూసి పసిపిల్లవాడని అనుకున్నది. విబుద్ధతం బాలక మారికాగ్రహం చరాచరాత్మ సన్నిమీలితే క్షణ. కృష్ణ పరమాత్మ ఇంత పసిపిల్లవాడు ఎన్ని రోజులు అన్నారు పరమాత్మకి. ఎప్పుడయ్యానాడు, ఎప్పుడు పరమాత్మ భవించింది అష్టమి నాడు రాత్రి, అంటే నవమి దగ్గరలో. అక్కడి నుంచి 5వ రోజున పూతన వచ్చిందనమాట. అంటే చతుర్దశి నాడు పూతన వచ్చింది అని చెప్తారు. అందువల్ల చతుర్దశి నాడు 6వ రోజున పుట్టిన 6వ రోజు నాడు పురుడు నాడు పూతన వచ్చిందనమాట. అందుకోసం లోకంలో ఒక వ్యవహారం ఏమిటంటే ఆయన 6వ పురుడు వెళ్ళేదాకా జాతకాలు శాంతులు వాంతులు అని చేయగలరా అబ్బాయి, కొద్దిగా ఆగండి, తర్వాత 6వ పురుడు వెళ్ళనివ్వండి, 7వ పురుడు నాడు అప్పుడు జాతకం వేయడం జపాలు గిపాలు తర్వాత చేదురు కానీ అని అంటుంటారన్నమాట పెద్దలు. ఎందుకయ్యా అంటే ఇందుకు అనమాట. 6వ రోజున ఈ పూతన వచ్చింది. ఈ పూతన వచ్చి ఈ రకంగా ఏంటి చేసింది, ఆ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి పరమాత్మ కాస్త కళ్ళు మూసుకున్నట. విబుద్ధతాం బాలక మారికాగ్రహం, ఆ బాలకులను చంపడానికి వచ్చినటువంటి ఆ పూతనను చూడంగానే పరమాత్మ చరాచరాత్మ స నిమీలితే క్షణ, అంటే ప్రపంచంలో అందరి స్వరూపము ఆయనలోనే ఉంది, అందరినీ గ్రహించగలడు. ఇది ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఏం చేయబోతుంది, ఏం చేసుకొని పెడుతుంది అంతా తెలుసు ఆయన. అందుకోసం నిమీలితే క్షణ, కళ్ళు మూసుకున్నారట పరమాత్మ. ఎందుకు కళ్ళు మూసుకున్నారయ్యా అని వల్లభాచార్య చెప్తారు. ఏం లేదండి, పరమాత్మ కళ్ళు మూసుకోవడానికి గల కారణం ఏమిటంటే, నేను కనుక కళ్ళు తెరిచాననుకోండి, అంటే పరమాత్మ కళ్ళు తెరిచి ఒక్కసారి పూతనను చూస్తే పూతనకి ఈ దుష్టభావం చంపాలి అనే భావం పోతుంది. చంపాలి అనే భావం పోతే నేను ఈమెను చంపడం, బాలలీలో ప్రదర్శించడం ఇది ఎలా జరుగుతుంది? అందుకోసం నేను కళ్ళు మూసుకుంటా, దాని దుష్టత్వం ప్రదర్శిస్తుంది, దాన్ని చంపుతా, ప్రారంభమవుతుంది.
అందుకోసం ఆయన కళ్ళు మూసుకున్నారట. ఇంకోళ్ళు అన్నారు, ఏమండి వల్లభాచార్యులు వారు చెప్పింది బాగాలేదు మాకు. అసలు పరమాత్మ ఎందుకు కళ్ళు మూసుకున్నారంటే, ఆయన కళ్ళు మూసుకున్నాం అరే ప్రారంభం అవుతూనే రామావతారంలో ఆడవాళ్ళని చంపడంతో ప్రారంభం చేశారు. కృష్ణావతారంలో కూడా ఆడదాన్ని చంపడంతోనే ప్రారంభం చేయాలనా? అక్కడ తాటకా సంహారం, ఇక్కడ పూతనా సంహారం, దీంతో లీలలా అని అనుకున్నారు. ఇది పూతనా సంహారం కాదు, దీని పూతన మోక్షము అంటారన్నమాట. అందుకోసమని ఈ రకమైనటువంటి ప్రారంభం స్త్రీని చంపవలసి వస్తుంది అని పరమాత్మ కళ్ళు మూసుకున్నారట. లేదండి, అందుకోసం కాదు పరమాత్మ కళ్ళు ఎందుకు మూసుకున్నారంటే అది కారణం కాదు. ఎందుకంటే ఆయన చూడంగానే జ్ఞానం కలుగుతుందని కూడా కాదు. ఉద్దేశం ఏమిటంటే పరమాత్మ యొక్క నేత్రములు చంద్రుడు సూర్యుడు. ఇప్పుడు ఈ పూతలని చంపితే పరమాత్మ ఆలోచిస్తున్నారట, దీన్ని చంపితే ఇది వైకుంఠానికి వెళ్ళాలి. వైకుంఠానికి వెళ్ళాలంటే సూర్యలోకం చంద్రలోకం దాటుకొని వెళ్ళాలి. సూర్యలోకం చంద్రలోకం దగ్గర ఆ లోకాల్లో తలిపేసేస్తే అది వైకుంఠంకి వెళ్ళదు. అందుకోసం సూర్యచంద్రులు ఇద్దరు కలిసి అనుకున్నారట, పరమాత్మకు తెలియదు దీన్ని చంపేసి వైకుంఠానికి పంపించాలనుకున్నారు, మనల్ని దాటి కదా వైకుంఠానికి వెళ్ళేది, మనం తలుపులు వేసేసుకుందాం అని పరమాత్మ యొక్క నేత్రములు మూసేసుకున్నవిట. మూసేసుకుంటే అది వైకుంఠానికి వెళ్ళే అవకాశం లేదుట. అందుచేత కాదండి, దీని స్వారస్యం వేరే ఉంది. ఏమిటంటే నాకు రేపు మాపు గోపికలంతా కూడా వెన్నబెట్టి ఆదరించి ఎంతో చేస్తారు, వాళ్ళకి మోక్షం ఇవ్వాలి. దీనికి చంపితే కూడా దీన్ని చంపితే కూడా దీనికి మోక్షం వస్తుంది. వాళ్ళు ఏమయ్యా పెంచి పోషించి అన్నం పెట్టి పాలు పెట్టి పెరుగు పెట్టి వెన్న పెట్టిన మాకు మోక్షం ఇచ్చి దానికి చంపడానికి వచ్చిన దానికి మోక్షం ఇస్తే ఇద్దరిని ఒక రకంగా చూస్తావేమిటి? మా శ్రేష్ఠత్వం నీకు ఆ మాత్రం తెలియదా అని గోపికలు ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పాలరా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నారట. కళ్ళు మూసుకోవడానికి కారణం ఇదయ్యా అన్నారు. అందుచేత ఒకటి కాదు కారణం, 27 రకాల కారణాలు చెప్పారు. ఈ రకమైన పరమాత్మ అందుకోసం చరాచరాత్మ సన్మీరితే క్షణ పరమాత్మ కళ్ళు మూసుకున్నారయ్యా. ఆ రకంగా మూసుకున్న తర్వాత వెంటనే దాన్ని కాస్త పరమాత్మ స్వరూపం తెలియక అది విషపూర్ణమైనటువంటి పాలిస్తుంటే అప్పుడు ఘోరాంకమాదాయ శిశోర్దదావతవు తన యొక్క భయంకరమైనటువంటి తొడభాగాన కూడా కూర్చోబెట్టుకొని ఆమె కాస్త పాలు ఇచ్చిందిట. అప్పుడు వెంటనే పరమాత్మ ఏం చేశారు, ఒక్కసారి ఆ స్తన్యాన్ని తీసుకొని ప్రపీడ్య ఆ పాలు తాగారట. చూడండి తల్లి ఆ స్తనంధయుడు స్తనాన్నే కోరతాడు, పాలు తాగేవాడు ఆ స్తనాన్ని కోరతాడు. అందుకోసము ఆయన ఏం చేశారు, గట్టిగా పట్టుకొని పాలు తాగే ప్రయత్నం చేస్తుంటే ఆమె ఏమన్నదంటే సా ముంచ అలం అంటే విడిచిపెట్టరా అని అంటున్నది అనమాట. పట్టుకోక, ఎందుకంటే పట్టుకొని ఆయన పరమాత్మ ఏం తీసుకున్నారు, ఆమె తాలూకు పాలు తీసుకున్నారు, ఆమె తాలూకు ప్రాణాలు తీసుకున్నారు. అందుచేత ముంచ 2 సార్లు అంది. పరమాత్మ అన్నారు, మా అమ్మ ఎవరినైనా ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే గట్టిగా పట్టుకోరా అబ్బాయి పడిపోతావు అని మా అమ్మ పట్టుకోమని చెప్పింది తప్ప పట్టు విడవమని చెప్పలేదమ్మా, నేను విడవను అని చెప్పి పరమాత్మ దాన్ని కాస్త నిష్పీడ్య మానాఖిల జీవమర్మణి మొత్తం కూడా నా ప్రాణాలు కాస్త తీశారు. అది కాస్త కళ్ళు తెలవేసింది, పడిపోయింది. ప్రస్విన్న గాత్ర క్షిపతి రురోధ భయంకరంగా ఏడ్చి ఆ భయంకరమైనటువంటి ఆ ధ్వని ఎలా ఉందయ్యా అన్నాడు. మొత్తం పర్వతములు సముద్రము మొత్తం భూమంతా కూడాను ప్రతిధ్వనించినటువంటి రీతిగా ఉన్నది. అది ఎలా ఉంది అంటే ఒక వజ్రపాతం ఏదైనా పడ్డదా అన్నట్టుగా ఉంది. ఈ రకంగా ఆ నిశాచరి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి హస్తపీడనం చేతనే మొత్తం కూడాను చనిపోయిందనమాట. వజ్రాహతో వృత్రైవ అపతన్ రూప వజ్రాయుధం చేత ఇంద్రుని వజ్రాయుధం చేత కొట్టబడినటువంటి వృత్రాసురులాగా పడిపోయింది. దాని శరీరం ఎక్కడ పడదయా అన్నాడు. అక్కడి నుంచి త్రిగవ్యోచ్చంతర ద్రుమాన్ అది పడేసరిగా ఆ పరిస్థితి ఎలా ఉంది, 6 క్రోశముల దూరము, అంత దూరంలో ఉన్నటువంటి చెట్లు సైతం కాస్త చూర్ణమైపోయినవి. మహదాసీత్ తదద్భుతం, చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. అది ఎలా ఉందయ్యా దాని యొక్క స్వరూపము. ఈసారి దివ్యమైన రూపంతో వచ్చిన రూపం కాస్త పోయి భయంకరమైనటువంటి రాక్షస రూపము వ్యక్తమైంది. ఆ తర్వాత అందరూ కూడా భయపడిపోయారు. గోపికలు గోపబాలకులు అందరూ కూడాను దాని శరీరాన్ని చూచారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆమె తాలూకు శరీరం పైన కూర్చొని ఇంత పసికందు మహానుభావుడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. ఓ పసిపిల్లవాడు ఓ బ్రహ్మాండమైనటువంటి ప్రదేశంలో కూర్చుంటే ఎలా ఉంటాడో ఆ రకమైనటువంటి స్థితిలో చూచారు. వెంటనే ఆయన అందుకున్నారు. తీసుకోవడానికి దిష్టిపోయేట్టుగా గోపుచ్చ భ్రమణాదిపి ఆవు తాలూకు ఆ తోకను కాస్త ఆయన చుట్టూ దిష్టి తిప్పినట్టు తిప్పి గోమూత్రంతో స్నానం చేయించి మళ్ళా గోరజస అర్భకం గోవు తాలూకు ఆ పాదరజస్సు చేత ఆయన కాస్త రక్షణ చేశారు.
ఏ రకంగా రక్షణ చేశారు? ఆ భగవంతుని యొక్క నామాలతోటే ఆయన కాస్త రక్షణ చేశారట. అది ఏమిటి అంటే అవ్యాత్ అజోంఘ్రిమణి మాంస్తవ జాన్వథోరు యజ్ఞ అచ్యుత కడితడం జఠరం హయాస్య అని పరమాత్మ యొక్క నామాల్ని. అందుకోసమే ఇప్పటికంటే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ నీ వస్తువుల్ని నీకే సమర్పిస్తున్నా, నాకొక వస్తువు ఉంటేగా నేను ఇవ్వడానికి అని చెప్పిన కాబట్టి ఇంద్రియములు పరమాత్మ ఋషికేశుడు రక్షించుగాక, ఈ పిల్లవాడి యొక్క ప్రాణములను నారాయణుడు రక్షించుగాక, శ్వేతద్వీపాధిపతి చిత్తమును మనస్సును యోగేశ్వరుడు కృష్ణగర్భుడు వీళ్ళందరూ కూడా బుద్ధిని అందరూ ఆత్మను పరమాత్మ అందరూ రక్షించుగాక అని చెప్పి ఆయన రూపాన్ని ఆయన్నే రక్షించుకోమని ఆ రకంగా కోరుతూ ఉన్నారు. భూత ప్రేత పిశాచాదులు యక్షరక్షో వినాయకాదులు కోటర రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదయ ఉన్మాదాయే అపస్మారా దేహ ప్రాణ ఇంద్రియద్రోహ. వీటిల్లో కొన్ని దేహాన్ని పాడు చేసేవి, ప్రాణాలని పోగొట్టేవి, ఇంద్రియాన్ని పాడు చేసేవి. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ రాక్షస శక్తులున్నవో అవన్నీ నశించిపోవుగాక. స్వప్నంలో చూడబడినటువంటి భయంకరమైన కళలు కానీ దానిలో వచ్చినటువంటి ఏకాది జ్వరములున్నవి అవన్నీ కూడాను నశించిపోవుగాక. సర్వే నశ్యంతుతే విష్ణోర్నామ గ్రహణ భైరవ. ఎక్కడైతే విష్ణునామాన్ని గ్రహిస్తూ ఉంటామో, భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటామో, ఉచ్చరిస్తుంటామో అక్కడ ఈ రకమైనటువంటి రోగములు కానీ రోగ కారణభూతమైనటువంటి పిశాచాదులు కానీ ఏవీ ఉండవు అని రకంగా వాళ్ళు ప్రణయబద్ధమైనటువంటి స్వరూపంతో ఆ గోపికలు పరమాత్మకు ఆ రకంగా రక్షణ చేశారు. ఆ తల్లి కాస్త పిల్లవాడిని ఆ దిష్టి తీసిన తర్వాత కాళ్ళు ఒకసారి తుడిచి వెంటనే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన పాలిచ్చిందనమాట. ఈ పరిస్థితి అంతా చూచారు. నూనం బదర్షి సంజాతో యోగేశోవా సమాస సయేవ దృష్టో క్షిత్పాతో యథాహ ఆనగదుందుకి చూచాడు. ఏదైతే వసుదేవుడు చెప్పాడో అది కాస్త నిజంగానే జరిగిందని చెప్పి అనుకుని వాడంతా అప్పుడు వచ్చాడు. నందుడు కూడా వచ్చాడు. ఆ కళేబరం పడిపోయిన కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ చెట్లు కాస్తా ఉంటే చెట్ల మీద ఆ కాష్టాధిష్ఠితం ఆ చెట్టు కొమ్మలన్నీ పెట్టి దాని మీద ఈ శవం పెట్టి దగ్ధం చేశారు. దగ్ధం చేస్తే ఎలా ఉందయ్యా అన్నాడు. అంటే ఉచ్ఛిత కృష్ణ నిర్భుక్త సపజ్జాహత పాప్మన దక్షమానస్య దేహస్య. కృష్ణ పరమాత్మ దాని శరీరం మీద ఎక్కి కూర్చున్నారుగా, అది తీసుకుంటే దగ్గరకు వచ్చారుగా, వచ్చిన తర్వాత దాని పాలు తాగారుగా. ఈ పాలు తాగిన కారణం చేత దాని యొక్క శరీరము అత్యంత సౌగంధభరితమైంది. చూడండి, ప్రాణం పరమాత్మలో కలిసిపోయింది, శరీరం కాస్త అత్యంత సుగంధభరితమై ఉందన్నమాట. ఎందుకయ్యా అన్నారు, కృష్ణ పరమాత్మ యొక్క దానికి ఆయన చేత తాగబడినటువంటి స్తన్యం కలిగింది కాబట్టి అంత గొప్ప స్థితి దానికి వచ్చింది. పరమాత్మ ఎందుకు కళ్ళు మూసుకున్నారయ్యా అంటే ఆలోచించారట. దానికి ఒక వ్యాఖ్యానం చేస్తుంటారు. ఎందుకంటే ఇది నా దగ్గరికి మొట్టమొదటి చంపడానికి ఇది వచ్చిందంటే ఏం పుణ్యం చేసుకుని నా దగ్గరకు వచ్చింది అని ఆలోచించారట. ఒక్కసారి ఆలోచించేసరికి గుర్తొచ్చింది, ఈమె ఎవరు పూర్వజన్మలో గర్గభాగవతంలో చెప్పారు అంటే రత్నమాలని ఈ అమ్మాయి పేరు. పూర్వజన్మలో బలిచక్రవర్తికి వింధ్యావళికి సంతానం. ఆ సంతానమైనటువంటి ఈ రత్నమాల తండ్రి గారిని నిన్న వామనావతారంలో 3 అడుగులు నేల ఇమ్మని అడిగినప్పుడు ఆ రత్నావళి వచ్చి ఈ వామనమూర్తిని చూచిందట. చూడంగానే ఆవిడ అనుకుందిట, ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఇలాంటి పిల్లవానికి పాలిచ్చి తల్లిలాంటి స్వరూపాన్ని పొందింటే ఎంత బాగా ఉండు అని కోరుకున్నదట. కోరుకునేసరికి ఆ పరమాత్మ అక్కడ ఉన్నారుగా, చరాచరాత్మ సనిమీలితే క్షణ. ఆయన ఎవరెవరు ఏమనుకున్నారో అంతా తెలుసు. అందుకోసమని పాపం ఇంత మంచిగా అనుకున్నది కాబట్టి ఈ రత్నావళికి నేను ఒక సందర్భంలో పాలు తాగేటువంటి రీతిగా శిశువుగా ఉంటానులే అనుకున్నారట. వెంటనే 3 అడుగుల నేల అడిగేసరికి 3 అడుగులతోటి అన్ని లోకాలు కింద పైన అంతా ఆక్రమించి 3వ అడుగు తండ్రి నెత్తి మీద పెట్టి తొక్కేస్తుంటే మా నాన్న ఐశ్వర్యం అంతా లాగేసుకుంటున్నాడు, ఈయన్ని కాస్త చంపే ప్రయత్నం చేస్తే బాగుండు అని అనుకున్నది అనమాట. విషమిస్తే బాగుండు అనుకుంది. ఏసారి పాలిస్తే బాగుండు అనుకుందో వెంటనే అదే క్రూరబుద్ధి కలిగి విషమిస్తే బాగా ఉండు అనుకున్నారు. ఓహో, అంటే నన్ను చంపాలనుకుంది కాబట్టి దీన్ని చంపితే బాగా ఉండు అని పరమాత్మ అనుకున్నారు. అందుచేత ఆ సంకల్పాన్ని అదే రకంగా పరమాత్మ పాలు తాగుతూ దాని ప్రాణాలు కూడా తీశారన్నమాట. యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. మనకు ఎవరి మీద ఎలాంటి ఆలోచన ఉంటుందో అలాంటి సిద్ధి ఉంటుందన్నమాట. దానికి ఆ రకమైన ఆలోచన రావడం చేత ఆ రకమైనటువంటి ఫలితం అనుభవించగా తప్పింది కాదు. అందుచేత ఈ రకంగా యాతుధాన్యపిస స్వర్గమవాప జననీగతిం. ఆ రాక్షస స్త్రీ కూడా స్వర్గం పొందింది. తల్లి ఏ రకమైన గతిని పొందుతుందో అలాంటి గతిని పొందింది అని చెప్పంటున్నారు. మా కృష్ణభుక్తస్తన క్షీరా కిము గావోను మాతర అని ఈ రకంగా ఆ తాసాం అమృతం కృష్ణే కుర్వతీనాం సుదేశం. ఇప్పుడు ఆ యశోదాదేవి ఏం చేస్తుందంటే గోపికలందరితోటి చెప్తుంది, అమ్మా
మా పిల్లవాడు నా పిల్లవాడు కాదు, మనందరి పిల్లవాడు, మీ పిల్లవాడు, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే తను ఎప్పుడన్నా పరాకుగా ఉంటే పిల్లవాడు ఏదైనా కొంచెం తప్పిపోతే పట్టుకొని జాగ్రత్తగా చూడాలి సుమా. ఎందుకంటే అందరికంటే గొప్పదనమాట. నందుడంటే అందరికంటే గొప్పవాడు, రాజు అనమాట. అందుచేత ఆయన భార్య చెప్పిందంటే అందరూ శిలాశాసనంగా స్వీకరిస్తుంటారు. అందుచేత నాయన నీకెవరంటే ఇష్టమయ్యా అన్న. వేదాలంటే ఇష్టమా అన్నారు. అంటే నాకు పెద్ద వేదాల మీద, వేదాలు ఎవరో కొంతమంది చదువుకుంటారు, పెద్దవాడు చదువుకోనండి, నాకు పెద్ద దాని మీద దృష్టి లేదు. అయితే మరి స్మృతులంటే ఇష్టమా, భారతాదులు అన్నారు. కొంతమందికి ఇష్టమండి, వాళ్ళని చదువుకోమనండి అన్నారు. పోనీ మరి భారతం అంటే బాగా ఇష్టమా అని. చదువుకునేవాళ్ళు ఉంటారండి, చదువుకోనియండి అని. మరి నీకేమి ఇష్టమయ్యా అన్నాడు. నాకు నందుడంటే ఇష్టమండి అన్నాడు. నందుడంటే ఎందుకయ్యా ఇష్టం అన్నారు. ఆయన ఇంటి గుమ్మం మీద పెద్ద గుమ్మం నుంచి దాటి బయటికి వెళ్ళి ఆడుకోవటానికి ఒక పరబ్రహ్మతత్వం ప్రయత్నం చేస్తుందండి. ఆ పరబ్రహ్మ అంటే నాకు ఇష్టం అండి. కృష్ణ పరమాత్మ ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళాలనుకుంటున్నట్ట, అది ప్రయత్నం. అందుకోసం యస్య అళిందే పరంబ్రహ్మ. ఇక గోపికలు అప్పుడే అనుకుంటున్నారు, ఏమే కృష్ణ పరమాత్మను చూచావా, ఏమిటంత నవ్వుకుంటూ వస్తున్నామన్నట్ట. అంటే శృణు సఖి కౌతుకమేకం, ఒక దివ్యమైన ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూచాను. ఎక్కడ చూచావు? నందనికేతాంగణే మయాదృష్టం. నందుని యొక్క ఇంటి ముందు చూచానే. ఏం చూచావు అన్నాడు. ధూళి ధూరితాంగ నృత్యతి వేదాన సిద్ధాంత. అంటే నేల మీద పడి ఒక పసిపిల్లవాడు కృష్ణ పరమాత్మ పొరలాడి అటు ఇటు తిరుగుతున్నట్ట, ఒంటి నిండా మట్టి అవుతున్నదట. ధూళి ధూసరితాంగ నృత్యతి వేదాంత సిద్ధాంత. వేదాంతంలో సిద్ధాంతంగా చెప్పకుండా పరబ్రహ్మ నేల మీద పడి పొరలాడుతున్నదే, పరబ్రహ్మ ఇలా ఉంటుందా అని నాకు ఇప్పుడే తెలిసిందే అని అన్నదట. అందుచేత ఇలా దివ్యానుభూతిని పొందారు. అందుచేత అమ్మ మా పిల్లవాడు కాదు, మీ పిల్లవాడని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి ఆ తర్వాత నందుడు కాస్త ఈ విషయం తెలుసుకొని కూతుడిని దగ్గరికి తీసుకొని మూర్ధిని ఉపాఘ్రాయ, తల్లి పిల్లవాడిని దగ్గరికి తీసుకొని మూర్ధ ప్రదేశంలో ఆఘ్రాణం చేస్తే ఆ పిల్లవాడికి ఆయుర్దాయం పెరుగుతుంది, ఏ శిశువుకైనా సరే. తల్లి అందుకోసం మూర్ధిని ఉపాఘ్రాయ, నుదురు ప్రదేశంలో బ్రహ్మలిఖితమైనటువంటి విపరీతాక్షరములు సుపరీతాక్షరములు అవుతాయి అన్నమాట. అందుకోసమే కాళిదాసు చెప్తాడు, అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నమస్కారం చేసి ఆ నుదురు అమ్మవారి పాముల దగ్గర ఉండి తగిలి ఉన్నట్టుగా భావన చేసి నమస్కారం చేయాలట. నమస్కారం చేస్తే లక్ష్మీ వశీకరణ చూర్ణ సహోదరాణి త్వత్పాద పంకజ రజాంసి చిరంజయంతి యాని ప్రణామ మిలితాని రుణాన్ లలాటే లుంపంతి దైవలిఖితాని దురక్షరాణి. అమ్మ జగదంబ, నీ చెప్తున్నాను వినవలసింది. ఎవరైతే నీ దివ్యమైన పాదపద్మములకు తమ నుదురుని అంటించి నమస్కారం చేసినట్లు భావన చేసి నమస్కారం చేసి ఆ నేల మీద ఉన్న ఆ మట్టి రేణువులు నుదురు మీద పడితే నుదుటి మీద రాసినటువంటి బ్రహ్మరాత రాసిన వీడి కాస్త దరిద్రుడవుతాడు, వీడి కాస్త హీనుడవుతాడు, చెడ్డరాత ఉందే అది కాస్త మొత్తం పోతుంది. మొత్తం పోయి మంచి అక్షరాలు తయారవుతాయి. మా లుంపంతి దైవలిఖితాని దురక్షరాని. ఒక్కొక్కడికి ఒక అదృష్టం ఉంటుంది. ఆయన నేను పరిశీలిస్తున్నా. మొదటి రోజు కుర్చీ మీద కూర్చున్నారు, మొదటి రోజు నించున్నారు, తర్వాత ప్లాస్టిక్ కుర్చీ వేసుకున్నారు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారన్నారు, కింద వేసి కూర్చుంటున్నారు. ఒక పరిణతి చూచారు, కోటీశ్వరుడు అట నాకు తెలియదు, విన్నాను. అందుచేత అంత సంపద ఉన్న ఆయనంతండి, ఈయన సంపత్తి అంతా ఈయనంతా ఈ పరమాత్మ యొక్క గొప్పతనం ముందు. అందుచేత ఆ కుబేరుడు లాంటి వాడు కూడాను నిలబెట్టడానికి వెళ్ళేదే ఇలాంటి వాడిని ఆకర్షించడం ఒక లెక్కటండి. ఆ పరమాత్మకు ఈ అనుగ్రహించడం అనమాట. నేల మీద కూర్చుంటే ఏమిటన్నాడు. శ్యామలాదండకంలో ఒక మాట ఉన్నది. కాళిదాసు భోజుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూర్చొని సింహాసనం ఇచ్చారట. సింహాసనం ఇస్తే నేల మీద కూర్చున్నట్ట. ఏమిటయ్యా నేల మీద కూర్చున్నావేమిటన్నట్ట. భద్రాసనం భూతలంతస్య గీర్దేవత కింకరీతస్య ఆజ్ఞాకరీ శ్రీ స్వయం. నాయనా నువ్వెక్కడ కూర్చున్నావయ్యా? ఈ భూమి నుంచి పుట్టినటువంటి ఏ చెట్టు ఉందో ఆ చెట్టును కాస్త చెక్కితే ఏ ఆసనం అవుతుందో ఆ ఆసనం మీద కూడాను బంగారం తాపడం వేసుకున్నావు. అది కూడా ఎక్కడి నుంచి పుట్టింది? భూమి మీద పుట్టింది. ఆ భూమి నుంచి ఏర్పడినటువంటి ఆ సువర్ణము, భూమి నుంచి ఏర్పడిన వృక్షము, వాటి యొక్క వికార స్వరూపం మీద కూర్చొని మాకంటే ఉన్నతాసనం మీద కూర్చున్నామని అనుకుంటున్నామేమో, దానికి ఆధారమైన దాని మీద నేను కూర్చుంటున్నాను సుమా. భద్రాసనం భూతలంతస్య. అందుచేత చెప్తున్నారు, ఆ తల్లి యొక్క ఆఘ్రాణం చేత పిల్లవాని ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్పి ఈ రకమైనటువంటి స్థితి అంతా చెప్పారు. నాయన ఏ తత్పూతనామోక్షం కృష్ణస్య అర్భకం అద్భుతం కృష్ణస్యార్భకం అద్భుతం శృణుయా శ్రద్ధయా మర్చో గోవిందే లభతే రతిం. ఈ దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క శ్రీరామశర్మ గారు ఉన్నారా? ఆ పరమాత్మ యొక్క ఈ పూతనామోక్షాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ గోవిందునందు భక్తి కలిగినటువంటి వాళ్ళే క్షేమంగా ఉంటారు నాయన అని చెప్పి సుఖయోగేంద్రుల వారు ఆ దివ్యమైనటువంటి మహాత్మ్యాన్ని చెప్పారు. శ్రీ భాగవతే మహాపురాణి
पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे षष्ठोऽध्यायः। हरये नमः, हरये नमः, हरये नमः।